ముందుగా భారతదేశం హిందూ బంధువులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అంటే మనకి భారతదేశంలో ఉన్న ప్రతి హిందువుకు కూడా కొత్త సంవత్సరం కింద వస్తుంది. ఈరోజు మనము తీపు, వగర, చేదు, కారము వీటన్నిటిని కలిపి 6 రకాల వస్తువులను కలిపి ప్రసాదంగా తయారు చేస్తాము. ఇవన్నీ అని కూడా మనకి మన యొక్క శరీరంలో నుంచి ఎలాంటి చెడుని తీసేసి మంచి వెళ్ళడం కోసం ఉపయోగపడుతుంది. ఈరోజు పంచాంగ శ్రావణం కూడా చేస్తారు. దాన్ని రాశి ఫలాలను చూసుకొని ప్రతి ఒక్కరి యొక్క జీవితం ఎలా నడుస్తుంది అనే శ్రావణం వింటారు. సాయంత్రం పూట పంచాంగ శ్రావణం ఇవ్వడం జరుగుతుంది. ఇది మన భారతదేశంలో హిందూ బంధువులందరూ కూడా కొత్త సంవత్సరాన్ని గొప్ప సంవత్సరంగాను గుర్తించుతారు. ఇది మన అందరికీ కూడా శుభకరమైనటువంటి విషయము. అందరు బంధువులందరూ కూడా ఈ ఉగాదిని చాలా సంతోషంగా జరుపుకుంటారు. కొత్త బట్టలు తీసుకుంటారు. మరియు కొత్తగా ఎవరైనా సరే పెళ్ళైన వారిని కూడా పండగకి పిలుచుకోవడం జరుగుతుంది. అల్లుళ్ళని ఇంటికి పిలుచుకొని పల్లెటూర్లలో గంగిరెద్దులతో సంబరాలు చేసుకోవడం జరుగుతుంది. మరి ఇదంతా కూడా భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు పెట్టిన పేరుగా నిలుస్తుంది. ఇలాంటి పండుగని మనం చాలా సంతోషంగా హిందువులందరూ ముందుకెళ్ళి జరుపుకుంటున్నందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి హిందూ బంధువులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. భారతీయ జనతా పార్టీ నాయకురాలని మందా సరస్వతి. జై భారత్ మాతాకి జై.